అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి, అమ్మవారికి కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, పూజ సమయాలు ఏమిటి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి, నవరాత్రుల పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నవరాత్రుల్లో అమ్మవారి ఫోటోను గాని విగ్రహాన్ని గాని మనం పూజలో పెట్టొచ్చా లేదా, మూడములో వారాహిదేవి నవరాత్రులు చేయొచ్చా లేదా, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా, నాన్ వెజ్ తినవచ్చా లేదా, ఒకవేళ నవరాత్రుల్లో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, అసలు ఈ నవరాత్రులు పూజ 9 రోజులు చేయాలా, ఒక్క రోజు చేస్తే సరిపోతుందా, గర్భిణీ స్త్రీలు ఈ అమ్మవారిని పూజించవచ్చా లేదా, ఇంతకీ ఈ పూజ ఎవరు చేయాలి, ఏదైనా ఆచారం ఉండాలా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. ముందుగా వారాహిదేవి నవరాత్రులన్నా, గుప్త నవరాత్రులన్నా, ఆషాఢ నవరాత్రులన్నా అన్ని ఒకటేనండి. ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి అందుకని ఆషాఢ నవరాత్రులు అని అంటారండి. ఇంకా గుప్త నవరాత్రులు అంటే ఈ నవరాత్రులు హంగు ఆర్భాటం ఏమీ లేకుండా గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రులు కాబట్టి అందుకని వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఇంకా వారాహిదేవి అమ్మవారి ఎవరు అంటే వరాహ స్వామివారి స్త్రీ రూపమే వారాహిదేవి అమ్మవారండి. ఇంకా లలితాదేవి అమ్మవారికి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారు. ఇంకా సప్త మాతృకుల్లో ఒకరు. ఈవిడ్ని భూదేవి స్వరూపంగాను లక్ష్మీదేవి స్వరూపంగాను కూడా మనం పూజించుకుంటాము. ఈ అమ్మవారిని పూజించడం వలన ముఖ్యంగా భూ సమస్యలున్నా, తగాదాలున్నా, కోర్టు సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, శత్రుభయం ఉన్నా, నరదృష్టి ఉన్నా, భార్యాభర్తలు సఖ్యతగా లేకపోయినా, సంతానం కలగాలన్నా ఈ వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే చాలండి, మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. చూడటానికి సేమ్ వరాహ స్వామివారి రూపంలోనే ఉంటారండి. అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంత స్వరూపిణి. అందుకనే అమ్మవారిని ఎవరైనా సరే పూజించవచ్చండి. అయితే మనకి 2026 సంవత్సరంలో వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంత వరకు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2026 జూలై 15 బుధవారం పాడ్యమి తిథండి. ఈ రోజు నుండి మనకి వారాహిదేవి నవరాత్రులు అనేవి మొదలవుతాయి. అలాగే ఈ రోజు నుండి మనకి ఆషాఢ మాసం కూడా ప్రారంభం అవుతుంది. ఈ నవరాత్రులు 9 రోజులు ఉంటాయండి. ఇంకా ఆఖరి రోజు 2026 జూలై 23 గురువారం నవమి తిథితో మనకి ఈ వారాహి గుప్త నవరాత్రులు అనేవి ముగుస్తాయి. అయితే అమ్మవారి నవరాత్రుల కోసం ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. అయితే ఎప్పుడు శుభ్రం చేయాలండి అంటే మనం నవరాత్రుల కన్నా ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. మనకి 15వ తారీఖు నుండి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టేసుకోవాలి. అయితే మనకి 14వ తేదీన మంగళవారం అమావాస్య వచ్చిందండి. ఈ రోజు శుభ్రం చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. మనకి అమావాస్య అనేది 14వ తేదీన సాయంత్రం 4:07 వరకు ఉంటుంది. మరి ఆ తర్వాత శుభ్రం చేసుకోవచ్చని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అప్పుడు కూడా శుభ్రం చేయకూడదండి. ఎందుకంటే మనకి మంగళవారం వచ్చింది. మంగళవారం, శుక్రవారాల్లో మనం ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేయం కాబట్టి అందుకని ఆ రోజు అసలు శుభ్రం చేయకూడదండి. దానికన్నా ముందు రోజు 13వ తేదీన సోమవారం గాని, 12వ తేదీన ఆదివారం గాని మీరు శుభ్రం చేసుకొని పూజ కావాల్సిన సామాగ్రి అన్ని కూడా తెచ్చి పెట్టేసుకోండి. అయితే నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత శుభ్రం చేయకూడదని కొంతమందికి సందేహం అయితే రావచ్చు. చేసుకోవచ్చండి, పర్వాలేదు. నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు ముందుగానే శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. చక్కగా మీరు నవరాత్రుల్లో కూడా మీరు శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే అందరికి ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ డే వరకు చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని కొంతమంది మధ్యలో కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ మధ్య రోజుల్లో కూడా మీరు శుభ్రం చేసుకొని అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే అమ్మవారిని రాత్రి దేవత అని అంటారండి. అంటే చీకటి పడ్డాకే అమ్మవారిని పూజించాలని ఒక నియమం అయితే ఉందండి. అంటే ఉదయం సూర్యోదయం కాకముందైనా సరే అమ్మవారిని పూజించాలి, లేదంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత సరే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అలా పూజిస్తేనే అమ్మవారి పూజలు అందుకుంటుంది అని అంటారండి. అందుకనే అమ్మవారిని చీకటి దేవత అని కూడా అంటారండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం మొదటి రోజు అమ్మవారికి పూజ చేయడానికి శుభ సమయం జూలై 15వ తేదీన బుధవారం తెల్లవారుజామున 4:10 నుండి 5:36 లోపు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఉదయం వేళల్లో మాకు కుదరదండి అనుకుంటే సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని పూజించవచ్చు. 15వ తేదీన సాయంత్రం
6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల లోపు అమ్మవారిని పూజించవచ్చు. ఇదే సమయానికి మీరు కలశ స్థాపన కూడా చేసి అమ్మవారికి పూజ అనేది స్టార్ట్ చేయాలండి. అయితే ఈ కలశ స్థాపన అనేది మీరు పూజ ఉదయం గాని సాయంత్రం గాని మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు కలశం పెట్టుకొని మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజు కూడా ఒకే సమయానికి చేయడానికి ప్రయత్నించండి. ఉదయం వేళల్లో చేసేటట్లయితే ప్రతి రోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. అది సాయంత్రం వేళల్లో చేసేటట్టు అయితే సాయంత్రం వేళల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు. మీరు ఉదయం సాయంత్రం చేసుకుంటామని అనుకుంటే ఉదయం సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేసుకుని ఆ అమ్మవారి మంత్రాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. ప్రతి రోజు ఒకే టైంకి చేసుకున్నా ఒక్కొక్క రోజు మనకి కుదరదు. అలాంటప్పుడు కొంచెం టైమింగ్ అటు ఇటు అయినా పర్వాలేదండి. ఒకవేళ ఉదయం చేసుకున్న వారు ఉదయం పూట కుదరకపోయినట్లయితే సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. దీంట్లో తప్పేమీ లేదు. ఎలాంటి సందేహాలు అవి పెట్టుకోకుండా చక్కగా ఆ అమ్మ మీదే మనసు లగ్నం చేసి పూజనైతే చేసుకోండి. కలశ స్థాపనతో పాటు అఖండ దీపం పెట్టే వాళ్ళు కూడా ఇదే సమయానికి అఖండ దీపం కూడా ఏర్పాటు చేసుకోండి. అయితే కలశ స్థాపన అనేది మొదటి రోజు మాత్రమే చేస్తామండి. మధ్యలో అయితే చేయము. ఎవరికైతే ఆచారం ఉందో వాళ్ళు మాత్రం కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకొని పూజనైతే చేసుకుంటారు. ఒకవేళ మాకు అలాంటి ఆచారాలు ఏమీ లేవండి, మేము అమ్మవారికి సింపుల్ గా పూజ చేసుకుంటామని అనుకునేవారు సింపుల్ గా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. 9 రోజులు కూడా అమ్మవారికి 9 రకాల దీపాలతో అమ్మవారిని పూజిస్తామండి. అయితే ఏ రోజు ఏ దీపం వెలిగించాలనేది నేను ముందు ముందు వీడియోస్ లో చూపిస్తాను. ప్రతి రోజు కూడా అమ్మవారికి పూజ ఎలా చేయాలి, అమ్మవారికి ఏ పువ్వుల్ని సమర్పించాలి, వేటితో అమ్మవారిని పూజించాలి, ఏ దీపం వెలిగించాలి అనేవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే నా వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు వీడియో నచ్చే ఉంటుంది. తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మొత్తం చూసే వెళ్ళండి. మీకున్న డౌట్స్ అన్ని కూడా తీరిపోతాయి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా తర్వాత చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే మనకి ఈ వారాహిదేవి నవరాత్రుల్లోనే మనకి మూడములు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. అయితే ఈ మూడముల్లో నవరాత్రులు ప్రారంభించవచ్చా లేదా అనేది చాలా మందికి సందేహం అయితే ఉంది. ముందుగా ఆ డౌట్ క్లియర్ చేసుకుందాం. ముందుగా ఈ మూడమి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయో తెలుసుకుందాం. 2026 జూలై 15వ తేదీన బుధవారం రాత్రి 2 గంటల 44 నిమిషాలకు గురుమూఢం అనేది ప్రారంభం అవుతుందండి. అంటే మనకి 15వ తేదీ నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. అలాగే గురుమూఢం కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి నవరాత్రులు అనేవి ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారిని పూజిస్తాము. అయితే మనకి ఇక్కడ గురుమూఢం అనేది రాత్రి వేళల్లో ప్రారంభం అవుతుంది. కాబట్టి అమ్మవారి పూజ ప్రారంభించుకోవడానికి మూఢం అనేది ఏమీ అడ్డు లేదండి. చక్కగా మనం అమ్మవారి నవరాత్రులు అనేవి ప్రారంభించుకోవచ్చు. రెండో రోజు నుండి మనకి ఈ గురుమూఢం అనేది మనకి అడ్డొస్తుంది. ఎవరైతే మొదటి రోజు అమ్మని పూజించుకోవడానికి కుదరలేదో రెండో రోజు నుంచి పూజ చేసుకోవచ్చు అని అడుగుతారు. అలాంటి వారికి ఈ గురుమూఢం అనేది అడ్డొస్తుంది. అయితే ఈ గురుమూఢం అనేది కొత్తగా ప్రారంభించే వాళ్ళకి మాత్రమేనండి. ఆల్రెడీ మేము అమ్మవారికి ఇంతకు ముందు మేము పూజలు చేసుకున్నామండి అనుకునేవారు ఈ గురుమూఢంతో సంబంధం లేదండి, మాకు ఇంతవరకు అమ్మవారు పూజ అది తెలియదండి, ఈ సంవత్సరం నుండి నవరాత్రులు ప్రారంభించుకుంటున్నాము అని అనుకునే వారికి మాత్రమే ఈ గురుమూఢం అనేది అడ్డొస్తుంది. అది కూడా రెండో రోజు నుండి అడ్డొస్తుంది. మీరు మొదటి రోజు నుండి అమ్మవారికి పూజలు స్టార్ట్ చేసినట్లయితే 9 రోజులు చక్కగా మీరు పూజ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ మాకు మొదటి రోజు కుదరలేదండి, రెండో రోజు మూడో రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే అలాంటి వారికి అయితే కుదరదండి. ఎందుకంటే మనం ప్రారంభించేది ఏదైనా సరే మంచి రోజు అయి ఉండాలండి. అది అమ్మవారి పూజలైనా మనం శుభకార్యాలైనా ఏదైనా సరే మంచి రోజున స్టార్ట్ చేస్తేనే అంత మంచి ఫలితం కూడా మనకి దక్కుతుంది. అందుకనే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మొదటి రోజు చక్కగా మీరు పూజనైతే స్టార్ట్ చేసేసుకొని 9 రోజులు చేసుకోవచ్చు. రెండో రోజు మూడో రోజు స్టార్ట్ చేసుకోవాలనుకునే వారు మాత్రం మీరు మామూలుగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అంటే పీఠం అది వేయకూడదు. అలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టలు లాంటివి ఏమి కూడా మూడముల్లో చేయకూడదు. మూడములో కొత్తగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టలు లాంటివి ఏమి కూడా చేయకూడదండి. అందుకని మీరు పూజ చేసుకోవాలని అనుకుంటే అమ్మవారి ఒక ఫోటోని తెచ్చుకొని మీ పూజా మందిరంలోనే పెట్టుకొని రోజు సింపుల్ గా అమ్మకి పూజనైతే చేసుకోండి. మొదటి రోజు పూజ ప్రారంభించే వాళ్ళకి ఇదేమి ఇబ్బంది లేదండి. ఎందుకంటే మూడమి రాకముందే మీరు ప్రారంభిస్తారు కాబట్టి చక్కగా 9 రోజులు మీరు నవరాత్రి పూజలు అనేవి నిర్వహించుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి. మరి అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి
చెప్పాలండి. అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలనంటే మనకి నవరాత్రుల్లో 9వ రోజు 2026 జూలై 23 గురువారం వచ్చిందండి. నవరాత్రి అంటే ఒక రాత్రి ముగిసిన తర్వాత మనకి లెక్కలోకి వస్తుందండి. అలా మొత్తం 9 రాత్రులు గడవాలి. అలా చూసుకున్నట్లయితే జూలై 23 గురువారం 9వ రాత్రి అవుతుందండి. అందుకని 9వ రోజు గడవక ముందే మనం పీఠాన్ని అయితే కదపకూడదు. అందుకని 9వ రోజు రాత్రి కూడా గడిచిన తర్వాత మనం ఈ పీఠాన్ని అయితే కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అయితే మనకి నెక్స్ట్ డే జూలై 24వ తేదీన శుక్రవారం అయితే వస్తుందండి. అమ్మవారికి శుక్రవారం మంగళవారాల్లో మనం ఉద్వాసన అనేది చెప్పము. అందుకని శుక్రవారం కూడా అమ్మవారిని యథావిధిగా పూజించి శనివారం రోజున అంటే జూలై 25వ తేదీన శనివారం మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. జూలై 25వ తేదీన ఉదయం 10 గంటల లోపు మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పి అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయచ్చు. అమ్మవారిని మేము ఇన్ని రోజులు ఉంచలేమండి, పీరియడ్స్ కారణంగా లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు ఉంచలేము అని అనుకునేవారు 9వ రోజున 23వ తేదీన గురువారం సాయంత్రమే మీరు అమ్మవారిని కదిపేయండి. కానీ నవరాత్రి పూజా ఫలితం సంపూర్ణంగా మీకు దక్కాలి అంటే 25వ తేదీన శనివారం అమ్మవారి పీఠాన్ని కదిపి ఉద్వాసన చెప్తేనే మీకు సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది. అయితే మరి అమ్మవారి పూజను ఎవరు చేసుకోవాలండి? మేము ఎప్పుడు చేయలేదు, మరి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయవచ్చా? ఎవరు చేయాలి? దీనికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, ఇంకా పూర్వ సువాసనులు అంటే భర్త లేని వారు ఎవరైనా సరే ఈ వారాహిదేవి అమ్మవారిని పూజించవచ్చు. ఇంతవరకు ఎప్పుడు మేము చేయలేదని అనుకునే వారు కూడా అమ్మవారిని పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి. దీనికి ఆచారం మానవైతే ఏమీ అవసరం లేదు. అయితే ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలని కూడా రూల్ ఏమీ లేదండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అమ్మవారిని పూజించవచ్చు. ఈ సంవత్సరం మీకు చెయ్యాలని అనిపిస్తే తప్పకుండా చేసుకోండి. అయితే 9 రోజులే కంప్లీట్ గా చెయ్యాలా అండి అని అంటే మీకు 9 రోజులు వీలుంటే 9 రోజులు చేసుకోవచ్చండి. మేము 9 రోజులు చేయలేమండి, మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల గానీ లేదంటే డేట్స్ పరంగా గానీ మాకు 9 రోజులు కుదరవండి అని అనుకునేవారు కనీసం అమ్మవారిని 7 రోజులు పూజించండి, లేదంటే 5 రోజులు పూజ చేసుకోవచ్చు, లేదంటే 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. మాకు ఈ రోజులు ఏమీ కుదరవండి అని అనుకుంటే కనీసం ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కటాక్షం అనేది మీకు ఏదో ఒక రూపంలో కలిగి తీరుతుందండి. అసలు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటేనే ఎంత అత్యద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ఏ నవరాత్రి అయినా సరే 9 రోజులు కంప్లీట్ గా చేసుకున్న వారికి మాత్రమే ఆ అనుభూతి అనేది కలుగుతుంది. 9 రోజులు చేసుకోలేని వారు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి. ఒక్క రోజు అమ్మవారికి పూజ చేసుకుంటామండి అనుకునేవారు నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు గాని, అష్టమి తేదీ వచ్చిన రోజు గాని, లేదంటే అమ్మవారికి ఎంత ఇష్టమైన పంచమి తేదీ రోజున గాని అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. జూలై 15వ తేదీని గాని, లేదంటే జూలై 19వ తేదీని గాని, లేదంటే జూలై 22వ తేదీని గాని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకోలేని వారు కనీసం ఈ రోజుల్లో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారి నవరాత్రులు ఒక దీక్షలాగా చేసుకుంటామండి అని అనుకుంటే చేసుకోవచ్చండి. లేదు మేము అంత నియమాలు మేము పాటించలేమండి అని అనుకుంటే సింపుల్ గా మీ పూజా మందిరంలోనే ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకుని సింపుల్ గా పూజ అనేది చేసుకోవచ్చు. దీక్షలాగా చేపడితే మాత్రం చాలా కఠినమైన నియమాలు అయితే ఉంటాయండి. అమ్మవారికి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కలసం ఆచారం ఉన్న వాళ్ళు కలసం అలాగే అఖండ దీపం పెట్టుకోవాలి. కలసాన్ని 9 రోజులు అలానే ఉంచాలండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కలసాన్ని కదపకూడదు, దానిపైన కొబ్బరికాయ పెడదామని అయితే చూడకూడదు, అదే ఉంచాలండి. అఖండ దీపం కూడా కొండెక్కకుండా చూసుకోవాలి. 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాము అని అనుకునేవారు 9 రోజులు కూడా ఉపవాసం ఉంటారండి. 9 రోజులు కూడా తలస్నానం చేయాలి. కొబ్బరికాయ ఉన్న వాళ్ళు 9 రోజులు కొడతారండి. అలాగే చెప్పులు లేకుండా ఈ 9 రోజులు తన జీవితాన్ని సాగిస్తారు. సాత్వికమైన ఆహారమే తీసుకోవాలండి. ఎవరితో గొడవలు పడడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. నేలపైనే పడుకోవాలండి. ఇన్ని నియమాలు అయితే పాటించాలండి. మేము ఇన్ని నియమాలు పాటించలేమని అనుకునేవారు సింపుల్ గా మీరు పూజ చేసుకోవచ్చండి. కలశ స్థాపన అఖండ దీపారాధన లేకుండా అమ్మవారికి 9 రోజులు పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టానండి. మీరు ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి చూడొచ్చండి. ఇంక తర్వాత చాలా మందికి వచ్చే పెద్ద సందేహం ఏమిటంటే వారాహిదేవి
లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో మనం ఇంట్లో పెట్టుకోవచ్చా, విగ్రహాన్ని తెచ్చుకోవచ్చా అని చాలా మందికి సందేహం అయితే ఉంటుంది. వారాహిదేవి అమ్మవారు మన చూసే కళ్ళకి ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంతమూర్తి అండి. అమ్మవారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవచ్చని చాలా మంది పండితులే చెప్తున్నారండి. అయితే మరి కొందరు పెట్టుకోకూడదని చెప్తున్నారు. ఇదంతా కూడా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఎవరిని నమ్మితే వారిని ఫాలో అవ్వచ్చండి. మీరు అమ్మవారి ఫోటోని పెట్టుకొని అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటామని అనుకుంటే అమ్మవారిని ఒక శాంతమూర్తిలాగా చూసుకొని మన అమ్మే ఆ అమ్మ రూపంలో మన ముందు కూర్చొని పూజలు అందుకుంటుందా అనే నమ్మకంతో మీరు పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి ఫోటోని నేను అభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. లేదండి మాకు ఎక్కడో మనసులో భయంగా ఉందని అనుకుంటే మాత్రం అమ్మవారి ఫోటోని కాకుండా అమ్మవారి ప్లేస్ లో మీరు లలితాదేవి అమ్మవారిని గాని లక్ష్మీదేవి అమ్మవారిని గాని పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఎవరికి పూజ చేసినా సరే ఆ అమ్మవారి పూజలు అందుకుంటుందండి. అలాగే విగ్రహాలు కూడా అంతేనండి. అమ్మవారి విగ్రహం పెట్టదలిస్తే పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం గాని లలితాదేవి అమ్మవారి విగ్రహాలు గాని పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారి నవరాత్రులు ఎవ్వరు చేసుకున్నా సరే, అంటే మీరు మీ పూజా మందిరంలో చేసుకున్నా, పీఠం వేసి చేసుకున్నా, దీక్షలో చేపడుతున్నా, సింపుల్ గా పూజ చేసుకున్నా, ఎవ్వరు చేసుకున్నా సరే 9 రోజులు నాన్ వెజ్ లాంటిది అస్సలు తినకూడదండి. పూజ చేసేవారు మాత్రమే తినకూడదా, ఇంట్లో ఉన్న వారు అందరూ తినకూడదని మళ్ళీ ఇలాంటి సందేహాలు అయితే వస్తాయి. ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా 9 రోజులు తినకుండా ఉంటే మంచిదేనండి. ఒకవేళ వారికి వండాల్సి వస్తుందండి, తప్పనిసరిగా వాళ్ళు తింటారు, మేము వండాలని అనుకుంటే మాత్రం మీరు పీఠం అయితే వెయ్యకండి. మామూలుగా మీ పూజా మందిరంలోనే అమ్మవారిని ఏర్పాటు చేసుకుని మీరు పూజనైతే చేసుకోండి. 9 రోజులనే కాదండి, మీరు ఎన్ని రోజులు అమ్మవారికి పూజ చేయదలిచారు అని సంకల్పం చేసుకున్నారో అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే భార్య భర్తలు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలండి. అమ్మవారి పీఠం కదిపేంత వరకు కూడా బ్రహ్మచర్యంతో ఉండాలి. ఒకవేళ నవరాత్రులు మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అని అంటే, ఒకవేళ అలా జరిగితే గనక మీరు దూరంగా ఉండి మీ ఇంట్లో వారి చేత పూజని కంటిన్యూ చేయొచ్చండి. అలా మేము దూరంగా ఉండలేమండి, మా ఇంట్లో వారు కూడా ఎవరు చేయరని అనుకుంటే మాత్రం మీ ఇంట్లో వారి చేత పీఠాన్ని ఎత్తి పెట్టేసి మీకు స్నానమైన తర్వాత 5వ రోజు నుండి, ఒకవేళ అప్పటికి నవరాత్రులు మిగులుంటే ఆ రోజు నుండి మీరు పూజనైతే చేసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే, మనకి పీరియడ్స్ డేటు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పీరియడ్స్ వస్తాయి అనేది మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఆ పీరియడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు అమ్మవారిని ఏర్పాటు చేసుకుని మిగిలిన రోజులన్నీ కూడా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పీరియడ్స్ అయినా 5వ రోజు నుండి మీరు పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చండి. మరి ఈ పూజని గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అండి అంటే, 6వ నెల వరకు గర్భిణీ స్త్రీలు ఈ పూజని నవరాత్రుల్ని చేసుకోవచ్చండి. 6వ నెల కంప్లీట్ అయితే మాత్రం ఈ పూజని చేయకూడదండి. ఈ పూజే కాదు, ఏ పూజ కూడా చేయరు. 6వ నెల దాటేంత వరకు కూడా మీరు మీ బేబీ ఎంతో హెల్దీగా ఉండాలని మీరు అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు. మీరు అమ్మవారిని పెట్టుకోకపోయినా కనీసం మీ పూజా మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారికి అయినా సరే మీరు పూజలు అనేవి చేసుకోవచ్చండి. ఈ అమ్మవారినే కాదండి, ఏ భగవంతుడినైనా సరే మనం ఆ స్వామివారి అమ్మవారి కరుణ కటాక్షాల కోసం మనం పూజలు చేయాలి కానీ మన కోరిన కోరికలు తీరాలని అయితే కాదు. మనం భక్తితో గనక పూజించినట్లయితే ఆ అమ్మవారికి తెలుసండి మనకి ఏమిస్తే మంచి జరుగుతుందో అని. మీకు వీలుంటే అమ్మవారిని పెట్టుకుని 9 రోజులు పూజ చేసుకోండి. ఒకవేళ వీలు లేకపోతే కనీసం ఒక్క రోజైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అలా కాదండి, మేము మామూలుగా నిత్య దీపారాధన లాగా రోజు చేసుకుంటామంటే అలా కూడా మీరు రోజు దీపారాధన చేసుకొని ఆ అమ్మవారిని మనసులో తలుచుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా సరే మనం చేసిన దానికి ఫలితం అనేది మనకి దక్కుతుంది. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే మన దగ్గరికి రాకుండా పోదండి. నవరాత్రులు అనేవి చాలా విశేషమైన రోజులు కాబట్టి నవరాత్రుల్లో ఒక్క రోజు చేసినా సరే ఆ ఫలితం అనేది మనకి తప్పకుండా దక్కి తీరుతుందండి. ఇంక తర్వాత అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది నేను వీడియోస్ అయితే పెడతానండి. అయితే 9 రోజులు వీడియోస్ మీకు కావాలా వద్దా నాకు కామెంట్స్ లో చెబితే దాని ప్రకారంగా వీడియోస్ పెట్టాలా వద్దనేది నాకు తెలుస్తుంది. మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ కొన్నైనా సరే క్లియర్ చేసుకున్నారు అని అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.